టాపర్స్ గా వచ్చిన విద్యార్థులకు అభినందన సభ. స్మాల్ స్కాలర్స్ పాఠశాలలో వారు స్కూల్లో 7వ తరగతి వరకు చదివి ఇప్పుడు 10th క్లాస్ CBSE పరీక్షలలో స్కూల్ టాపర్స్ గా వచ్చిన విద్యార్థులకు అభినంద సభ జరిగింది. ఈ సమావేశాలలో స్కూల్ కరస్పాండెంట్ పి పద్మజా రెడ్డి మాట్లాడుతూ, ఎల్కేజీ నుండి 7వ తరగతి వరకు ప్రారంభించిన మా స్కూలు అనతి కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని, అందుకు ఉదాహరణగా మా స్కూలు నందు 7వ తరగతి పాసై నగరంలో వివిధ స్కూళ్లలో చదివి అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ విద్యార్థులు వివిధ రకాల పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. స్మాలర్ స్కాలర్ స్కూల్ 2012లో ఈ బిల్డింగ్లో ప్రారంభించామని, ప్రైమరీ లెవెల్లో మాంటిసోరీ కరికులం ఫాలో అవుతూ విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లభాష పరిపూర్ణంగా రావాల్సిన అవసరం ఉంది. కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు సర్వైవల్ స్కిల్స్ గా మారిపోయాయి. మా స్కూల్లో రెగ్యులర్గా వివిధ కార్యక్రమాల ద్వారా ఇంగ్లీషులో మాట్లాడడం వారి మాతృభాషలాగా అలవాటు చేశాము. స్కూల్లో జరిగే స్పీచ్ కాంపిటీషన్స్ మరియు డిబేట్ కాంపిటీషన్స్లో ప్రతి ఒక్క విద్యార్థిని పాల్గొనేటట్టు చేస్తున్నాము. దీనివలన ప్రతి విద్యార్థికి పబ్లిక్ స్పీకింగ్ అలవాటవుతుంది. మా పూర్వ విద్యార్థి డి సాత్విక్ రెడ్డి 487 మార్క్స్ తెచ్చుకుని తను స్కూల్ టాపర్గా నిలిచాడు. ఇంగ్లీష్ భాషలో 100కి 100 మార్కులు తెచ్చుకుని స్మాలర్ స్కాలర్స్ స్టూడెంట్ అని నిరూపించుకున్నాడు. ఇదే విధంగా మా పూర్వ విద్యార్థిని వి. ఇవాంజులిన్ 475 మార్కులు తెచ్చుకుని మా స్కూలు పేరు నిలిపింది. విద్యార్థులను నైమిసా ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పి. శశిధర్ రెడ్డి, సొసైటీ ట్రెజరర్ బి. రామ్మోహన్ రెడ్డి అభినందించారు. స్కూల్ని 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు త్వరలో ఏర్పాటు చేస్తున్నామని స్కూల్ కరెస్పాండెంట్ పద్మజా రెడ్డి తెలిపారు. Dear ma'am, teachers, and my dear school, I would like to express my heartfelt gratitude to my school, which has guided me throughout my academic career and helped me to achieve the position of school first in my 10th class. I have studied till 7th class in smaller scholar school. Here through positive learning environment, encouragement and motivation, it helped me a lot to achieve the success. I would like to express my special thanks to my English teacher, Principal Ma'am, Padmaja Reddy Ma'am, whose teaching skills has helped me a lot to achieve my success. Her teaching skills of subject made the subject not only easy to understand but also enjoyable. Your encouragement, constructive feedback and belief in my abilities had helped me to improve my language and to gain confidence. I am truly grateful for my school. Thank you once again. స్కూల్లో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. దానికి చాలా పెద్ద రీజన్ ఉంది, అది మరి తర్వాత చెప్తాను. నేను 2012లో ఈ స్కూల్ ఇక్కడ స్టార్ట్ చేశానండి. మెయిన్ వచ్చి నా స్పెషాలిటీ వచ్చి ఇంగ్లీష్లో నేను ఎంఫిల్, ఎంఎడ్. మెయిన్ వచ్చి టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ మై ప్యాషన్, బట్ మాంటిసరీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఈజ్ మై స్పెషలైజేషన్. నేను 3 to 6 yearsలో పిల్లలకి మాంటిసరీ ఎడ్యుకేషన్ విధానంలో ఎలా చెప్పాలా అని హ్యూస్టన్ మాంటిసరీ సెంటర్
టెక్సస్ లో వెళ్ళి 14 నెలలు నేను ట్రైనింగ్ చేసి వచ్చానండి. మీరు వచ్చిన ప్రెస్ వాళ్ళు మీరు మా సెకండ్ ఫ్లోర్ లో చూస్తే కంప్లీట్ ఒరిజినల్ మాంటిసరీ మెటీరియల్ తోనే మేము ప్రీ ప్రైమరీ హ్యాండిల్ చేస్తాము. ఆ తర్వాత ఆ కాన్సెప్ట్స్ తోనే మేము ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాం. ఎప్పుడైతే మాంటిసరీ ఎడ్యుకేషన్ ఇస్తామో అది లెర్నింగ్ బై డూయింగ్ అండ్ సీయింగ్ కాబట్టి ఎడ్యుకేషన్ చాలా ఈజీ పిల్లలకి. మేము 2018లో 5వ క్లాస్ దాకా పెట్టామండి. 2012 నుంచి 18 దాకా. 18th నుంచి పేరెంట్స్ రిక్వెస్ట్ మీద 7th దాకా ఎక్స్టెండ్ చేశాం. సో ఈ రోజుకి నాకు చాలా సంతోషం, ఎందుకంటే మేము 7th పెట్టినప్పుడు 4 పిల్లలే మా దగ్గర ఉన్నారు. అందులో ఒకరు సాయి కేతన్ రెడ్డి ఐఐటి తిరువనంతపురంలో ఉన్నారు. ఏసీ సుబ్బారెడ్డి కాలేజ్లో ఒక అబ్బాయి శాంత్ ప్రీత్ మెడిసిన్ చేస్తూ ఉన్నారండి. ఈ రోజు మెయిన్ వచ్చి మా స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే అండి, వీ గివ్ స్ట్రాంగ్ బేస్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒకప్పుడు ఒక లైఫ్ స్కిల్ అనుకున్నారు, కానీ ఇప్పుడు అది సర్వైవింగ్ స్కిల్ అండి. మీకు మ్యాథ్స్లో సైన్స్లో ఎంత ఉన్నా, బ్రెయిన్లో ఎంత ఉన్నా దానికి ఎక్స్ప్రెస్ చేసేదానికి ఇంగ్లీష్ భాష అవసరం బయటకు వెళితే. అండ్ ఎస్పెషలీ మా స్కూల్లో ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫియర్ లేకుండా, పబ్లిక్ స్పీకింగ్లో ఇన్హిబిషన్ లేకుండా చూస్తాం. సో దానివల్ల మాకు 6th 7th లోనే పిల్లలకి డిబేట్ కాంపిటీషన్స్, స్పీచ్ కాంపిటీషన్స్ అండ్ మిగతా మా స్కూల్స్లో ఎనీ యాక్టివిటీ ఏది జరిగినా, వెదర్ ఇట్ ఈ స్కూల్ యానివర్సరీ, స్పోర్ట్స్ మీట్, ఒక థీమ్ షో కానివ్వండి, ఒక కాంపిటీషన్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిందే. నో ఎక్సెప్షన్, నో ఎక్స్క్యూజెస్. సో బలవంతానైనా భయంగానైనా పార్టిసిపేట్ చేస్తే ఒక్కసారి అలవాటు అయిపోతే ఆ చైల్డ్ ఇంకా వెనక్కి తిరుగు చూడడు. అండ్ తర్వాత వచ్చేసి మామూలుగా February 28 ఒక సైన్స్ ఫేర్ జరిపేస్తారు. మాకు February 28 ఒక సైన్స్ ఫేర్ కానీ స్టార్ట్ అయితే అది 15 రోజులు జరుగుతుందండి. మాది దాని ప్రోగ్రామ్ పేరు ఏంటంటే వాచ్ యువర్ వర్డ్ వైల్ వర్కింగ్. ప్రతి తల్లిదండ్రులకి చెప్తాను, నా ఎడ్యుకేషన్ విధానం వేరే, అది ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, లెర్నింగ్ బై డూయింగ్ అని చెప్తాను. అదేంటో అని మేము ఆ రోజు షోకేస్ చేస్తాను. ఇప్పుడు 6th క్లాసే తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి మ్యాథ్స్ సైన్స్లో ఉన్న కరికులంలో ఒక చైల్డ్ ఒక థర్మోకాల్ మోడల్ పెట్టుకొని చెప్పడండి. మా స్కూల్లో ఒక 10 ఇలాంటి టేబుల్స్ ఒక 10-12 వేసి ఉంటే ప్రతి పేరెంట్స్కి ఒక ½ an hour ఆర్ 1 hour టైం అలాట్ చేస్తాం. అలాట్ చేసినప్పుడు వాళ్ళు ఒక పేరెంట్ వస్తే వాళ్ళు చైల్డ్కి ఉన్నవన్నీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్తారండి. సో అలా ఇప్పుడు LKG నుంచి చేసి చూపిస్తారు. అంటే పిల్లలు ఏమంటే క్యాపిటల్ లెటర్స్ నుంచి స్మాల్ లెటర్స్ మారటం, స్మాల్ టు బిగ్ చేయటం, నంబర్ మ్యాచింగ్, సెన్సోరియల్ డిస్క్రిమినేషన్, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని LKG నుంచి పేరెంట్స్కి మేము షోకేస్ చేస్తాం. ప్రతి టర్మ్లో ఒక యాక్టివిటీ ఉండేటట్టు చూసుకుంటాం. మాకు ఉన్న కొద్ది స్థలంలోనే మేము చాలా ఫిజికల్ యాక్టివిటీస్కి, డ్రాయింగ్కి, గేమ్స్కి, యోగాకి, కంప్యూటర్ లెర్నింగ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆల్ ద టైం ఒక టీచర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు చెప్పటం కాదండి, ఎప్పుడు మనల్ని మనము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఢిల్లీ CBSE స్కూల్స్లో చాలా అనుభవం. నేను 10th క్లాసు 12th క్లాసు CBSE ఎగ్జామ్ బోర్డ్ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను కాబట్టి నాకు CBSE ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. మా పిల్లలు ప్రతి ఇయర్ వేరే స్కూల్స్కి వెళ్ళినా అక్కడ టాపర్స్గానే ఉన్నారు. నా పక్కనున్న 3 పిల్లలకి వేరే స్కూల్లో చదువుతున్న 10th క్లాస్ వరకు మేము ఇంగ్లీష్ గైడెన్స్ ఇస్తూనే ఉన్నాం. అది చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎస్పెషలీ నా పక్కనున్న బాబు సాత్విక్ రెడ్డికి ఇంగ్లీష్లో 100 వచ్చాయండి. ఐ థింక్ మా పిల్లలందరూ షేర్ చేస్తే బాగుంటుంది ఈ టైంలో. ప్రతి సంవత్సరం మా స్కూల్ పిల్లలే పక్క స్కూల్స్కి వెళ్ళి టాపర్స్ వస్తూ ఉంటే లాస్ట్ ఇయర్ పేరెంట్స్ చాలా గొడవ చేశారు. మొన్న పోయిన ఏప్రిల్లో, అంతకు ముందు మేడం మీరు అంతా రెడీ చేసి పంపిస్తున్నారు పిల్లలకి, మన స్కూల్లోనే పెడితే ఇక్కడ ఉన్నంత పర్సనల్ అటెన్షన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఎక్కడ రావట్లేదు, మీ దగ్గరే కంటిన్యూ అయ్యేటట్టు చూడండి అని చాలా మంది పేరెంట్స్ వదిలిపెట్టలేదు. నేను
ఇంకా దాంతో నాకు కూడా అనిపించింది మన పిల్లలే పక్క స్కూల్స్లో పైకి టాపర్స్గా ఉన్నప్పుడు వై షుడ్ నేనెందుకు ఈ అవకాశం పోగొట్టుకోవాలా అని మేమే ఇయర్ నుంచి స్కూల్ ఎక్స్పాన్షన్కి ప్లాన్ చేశామండి. సో ఒకే ఇయర్ 8th, నెక్స్ట్ ఇయర్ 9th, నెక్స్ట్ ఇయర్ 10th, ఇది కూడా అండి ఇంటిగ్రేటెడ్ కరికులం ఫాలో చేస్తాం. ఏది బెస్ట్ అదే బుక్స్ ఫాలో అవుతాం, అదే కరికులం చెప్తాము. మాకు చదువు అంటే అన్ని సబ్జెక్ట్స్లో ఉండాలండి, ఓన్లీ మ్యాథ్స్ సైన్స్ కాకుండా ఇంగ్లీష్లో కానీ సోషల్లో కానీ తెలుగు మాతృభాష అయినా తెలుగు తప్పులు లేకుండా రాయాలా. వీ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫార్ అకాడమిక్స్ అండ్ యాక్టివిటీ బేస్డ్ తోనే కంటిన్యూ అవ్వాలని. ఒకటండి, స్మాలర్ స్కాలర్ స్కూల్స్ ఎప్పుడు ఒక హెల్తీ అండ్ హైజెనిక్ ఎన్వైరన్మెంట్ లోనే నిలబడ్డది. వీ బిలీవ్ ఇన్ సోషల్ స్కిల్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అండి. వీ నెవర్ బిలీవ్ ఇన్ స్ట్రెస్ అండ్ ప్రెషర్. అండ్ దెన్ వీ బిలీవ్ ఇన్ క్వాలిటీ ఆఫ్ టైం, నాట్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ టైం అండి. అది మాత్రం గర్వంగా చెప్తాను. మాకు ఉన్న టైంలోనే మాది మెటిక్యులస్ ప్లానింగ్ కాబట్టి మేము ఎన్నో యాక్టివిటీస్ అన్నీ చేసుకోగలుగుతున్నాము మాకున్న టైంలో. బికాస్ మేము కనీసం 3 నెలల ముందరే ఏమి జరగాల అని ఒక ప్లాన్ చేసుకుంటాం. మా పిల్లలకు జూన్లోనే నవంబర్ దాకా మేము అకాడమిక్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తామండి పేరెంట్స్కి. సో ఏ యాక్టివిటీస్ అన్నీ ముందరే తెలుసు కాబట్టి ఈ అన్నీ స్మూత్గా జరిగిపోతాయి. కానీ ఒక్కటండి, నాకున్న స్ట్రెంగ్త్ నా స్టాఫ్ అండి. నా స్టాఫ్ చాలా యాక్టివ్, వెరీ కోఆపరేటివ్. వాళ్ళ ఒక స్కూల్ సక్సెస్గా రన్ అవ్వాలంటే క్వాలిటీ స్టాఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ మై టీచర్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ బిఎడ్. దానివల్లే మా స్కూల్ సక్సెస్కి మెయిన్ కారణం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి.